ఎదగడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. జీవితంలో ఎదగాలి. ఎదగకపోతే ప్రతి ఒక్కరు తొక్కేస్తారు మనల్ని. బైబిల్ మనకు అదే నేర్పిస్తుంది. వాక్యం విషయంలో ఎదగాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని పెంచుకోవాలి. లేకపోతే ఎవరి బోధకు పడితే వారి బోధకు మనం పడిపోయే అవకాశం ఉంది, కొట్టుకుపోయే అవకాశం ఉంది. కొన్నిసార్లు తప్పుడు బోధలు విని ఆ బోధల ద్వారా జీవితంలో సమయాన్ని వ్యర్థం చేసే అవకాశం ఉంది. సమయం వ్యర్థం అవ్వకూడదు అనుకుంటున్నారా? ఎదగండి, అన్ని విషయాల్లో ఎదగాలి. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఎదగాలి. అయితే మొదటి స్థానం ఆత్మీయతకు ఇవ్వగలిగితే మిగతావన్నీ చాలా సులువైపోతూ ఉంటాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14-15 వచనాలు మనం గమనించినట్లయితే, అందువలన మనం ఇక మీదట పసి పిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గమునకు లాగు కుయుక్తితో గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉంట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదాము. అటు ఇటు కొట్టుకోకూడదంటే, క్రీస్తు వలె ఈ భూమి మీద జీవించాలంటే అన్ని విషయంలో ఎదగాలి. ప్రేమ కలిగి సత్యము చెప్పాలంటే, చూడండి, ప్రేమ సత్యం ఒక చోట ఉండడం కష్టం. ప్రేమించినప్పుడు కొన్నిసార్లు ఈ లోకంలో ప్రేమ అంటే ఏంటంటే, ఎంత ప్రేమిస్తామో అన్ని అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎదిగినప్పుడు ధైర్యంతో సత్యం చెప్పగలుగుతాం. అందుకని టైం అంతా కూడా ఈ లోకానుసారమైన వాటి కొరకు వ్యర్థం చేయకుండా ఎదగడానికి ఉపయోగించాలి. ఈరోజు నేను ఏ పని చేస్తే కొంచెం ఎదుగుతాను, కొంచెమైనా పర్లేదు, ఇసుమంతా ఎదిగినా పర్లేదు, ఈరోజు కొంచెం ఎదిగినా పర్లేదు, రేపు ఇంకా కొంచెం ఎదగాలి. ఎదుగుదల లేకపోతే మనలో ఏదో రోగం ఉందని అర్థం. ఎదగాలి. ఎదుగుటకు కావాల్సినవన్నీ కూడా ప్రయత్నించాలి. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట శ్రేష్టం. ఎంత ఎదుగుతామో అంత ఉన్నతమైన స్థాయిని పొందుతాము. అటు ఇటు కొట్టుకోకుండా సియోను కొండ వలె స్థిరంగా ఉండగలుగుతాం. గాడ్ బ్లెస్ యూ.